గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇంకా మళ్ళీ రెడీ అయిపోయినాము. ఈసారి అయితే అరుణాచలం అనమాట బయలుదేరుతున్నాము. ఆల్రెడీ అందరం రెడీ అయిపోయాము. ఇంకా ఇదిగోండి మా పిల్లలకైతే ఇవి మ్యాక్స్ లో తీసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం వేస్తున్నా, కాకపోతే చూడడానికి ఏమో పాత బట్టల్లాగా ఉన్నాయి అనమాట. మంచి కాటన్ ఈ సమ్మర్ లో బాగుంటాయి అనేసి వేసాను. ఇంకా నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. ఇదైతే ఒకసారి మా పిల్లలకి ఏదో కొందామనేసి బట్టల షాప్ కి వెళ్ళాము, నిక్కర్లో ఏవో. ఇంకా అక్కడ నార్మల్ గా చూసాను అనమాట కాటన్ శారీ. అక్కడ ఇలాగ యాలర్ తీసి అయితే ఉంది, నాకు చాలా బాగా నచ్చిందని తీసుకున్నాను. ఇదైతే కాటన్ శారీ. దీనికైతే నేను ఇలాగా హై నెక్ కాలర్ నెక్ పెట్టేసి కుట్టించుకున్నాను. ఇదిగండి ఇదనమాట శారీ. చాలా సింపుల్ శారీ అనమాట, కానీ నాకు ఎందుకో చూడగానే నచ్చింది. 900 950 సంథింగ్ 1000 లోపే అయిందనమాట. ఇంకా నేనైతే బ్లౌజ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఎలాంటి నెక్కే కావాలి, నాకు కొట్టాలి అనేసి చెప్తే ఆవిడేమో ఒక బ్లౌజ్ అయితే ఫార్వర్డ్ చేసింది. మళ్ళీ నేను ఒక ఫోటో సెండ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ నాకు ఇలానే కావాలి, కొంచెం లేట్ అయినా పర్లేదు అంటే ఇప్పుడు కుట్టిందనమాట పర్ఫెక్ట్ గా. ఇదనమాట శారీ. సింగిల్ పళ్ళు వేసుకున్నాను. కాటన్ శారీ కాబట్టి ఈజీగా నేను హ్యాండిల్ చేయగలుగుతాను. నేను శారీ కట్టుకున్నాను, మా బావేమో ధోతి అండ్ షర్ట్ వేసుకున్నారు. రామ్ రాజ్ అనమాట. ఇది అప్పుడెప్పుడో మేము ఇంట్లో దిగినప్పుడు తీసుకున్నది అనమాట. ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాలు అయిపోయిందా, 3 సంవత్సరాలు అయ్యింది. ముమ్మట వేసుకున్నారా లేదా అంతే. ముమ్మటైనా వేసుకున్నావా? 3 సార్లు వేసుకున్నావా? 3-4 సార్లు వేసుకున్నారు అంతే. నిన్న తిరుపతి నుండి ఈ మీద తిరుమలకి కాలినడక ద్వారా వచ్చామన్నమాట. ఇంకా తర్వాత అక్కడ దర్శనానికి వెళ్తే అక్కడ కూడా చాలా సేపు వెయిట్ చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే ఫుల్ గా అందరికి కాలు నొప్పులు అయితే స్టార్ట్ అయిపోయి, ఇంకా కాలు నొప్పులు తగ్గడానికి అనేసి అక్కడే దర్శనం దగ్గర లేకపోతే నడుస్తూ వచ్చినప్పుడు ఒక అతను అయితే చెప్పారనమాట, పిల్లలకి ఇంత దూరం నడిపిస్తున్నారమ్మా, వెళ్ళిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళల్లో కాలు కాసేపు పెట్టండి, నొప్పులు రాకుండా ఉంటాయి అని చెప్పారనమాట. ఇంకా మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత నైట్ అనమాట. ఇంకా అందరము కూడా కాస్త గోరువెచ్చని నీళ్ళల్లో కాలు పెట్టుకొని కాసేపు అయితే ఉన్నాము. ఇప్పుడైతే కొంచెం బెటర్ గానే ఉన్నది, కానీ నొప్పులు అయితే ఉన్నాయి. నాకు పర్లేదు, కొంచెం తగ్గినాయి. నిన్న రాత్రి అయితే అడిగేస్తుంటే నొప్పి పుట్టేది. ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది. మళ్ళీ తిరగడానికి కొంచెం ఓపిక వచ్చింది. ఇంకా ఈ రూమ్ అయితే ఇంకా వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోతాము. లగేజ్ అంతా కూడా మళ్ళీ బట్టలు తట్టలు అన్ని సర్దేశాను. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తిరువణమలైలో అరుణాచలం గుడికి అయితే వెళ్తాము. ఇంకా అక్కడ గిరి ప్రదక్షిణ చేసే ఓపిక అయితే లేదు. మా పిల్లలు అయితే ఇంకా నడవలేరు. పాపం వాళ్ళకి ఇంకా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. కావాలంటే ఆ గిరి ప్రదక్షిణ మొత్తము కూడాను ఆటోలో కావాలంటే చేస్తాం, గానీ ఇంకా కాలి నడకలో అయితే మా వల్ల కాదు. ఆటోలోనే ఎందులోనే చూసేసి దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి తిరువణమలై నుంచి నెక్స్ట్ డైరెక్ట్ గా కాంచీపురం వెళ్తాము. కాంచీపురంలో నైట్ స్టే చేసి రేపు కంచిలో ఉన్న టెంపుల్స్ అన్ని చూస్తాము. 2-3 టెంపుల్స్ ఉన్నాయి ఫేమస్, అవి చూసి ఇంకా అక్కడ కాంచీపురం శారీస్ కూడా ఫేమస్ కదా, అక్కడ మాధవి కూడా షాపింగ్ చేసిద్ది, కొంచెం చూసిద్ది. చూస్తాను, నచ్చి వర్త్ అనిపిస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. అక్కడ నుంచి కాంచీపురం నుంచి డైరెక్ట్ గా చెన్నై వెళ్ళిపోతాం రేపు ఈవినింగ్ కి. స్టేషన్ దగ్గరలో ఏదైనా హోటల్ తీసుకొని అక్కడ స్టే చేసి ఎల్లుండి పొద్దున్నకి ట్రైన్ 7ంటికి డైరెక్ట్ గా మళ్ళీ ఖరగ్పూర్ కి ట్రైన్ వెళ్ళిపోతాం. ఇది ఈ రోజు ప్లాన్. రేపు ప్లాన్ అయితే ఇది. ఇంకా కార్ అయితే వస్తుంది, డైరెక్ట్ గా తిరుమలకి వస్తుంది మా పికప్ చేసుకోవడానికి. దానికోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్ అంతా బయటకు తీసుకుని వచ్చేసి ఇంకా మేము ఉన్న రూమ్ కి అయితే మా బావ లాక్ వేస్తారు. ఇంకా కీ అయితే సబ్మిట్ చేయడానికి వెళ్ళారనమాట. ఇంకా అందరం బయటకు వచ్చేసాము, కార్ కోసమే వెయిటింగ్. ఇదిగోండి వెనకాల కనిపిస్తున్నాయి కదా ఈ పెద్ద పెద్ద చెట్లు, ఇవన్నీ కూడాను సెంపంగి పూల చెట్లు అనమాట. అక్కడక్కడ పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒక పువ్వు ఉంది, తర్వాత అల్ల పైన ఒకటి, అక్కడక్కడ పువ్వులు కూడా ఉన్నాయి అనమాట, కనిపిస్తున్నాయి. జోషి నువ్వే అది నువ్వేనా కాదా? కోతి ఎలాగంటది? కోతి అంటదా? ఎగిరేసి వచ్చేసింది. జోసి చూసిన వల్ల చేసి ఇచ్చేద్దాంలే కోతికి. చూడండి ఇంకా కార్ అయితే వచ్చేసింది అనమాట. ఇంక మేము బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైము 10:15 అయింది. మరి ఏ టైంకి వెళ్తామో, ఎంత టైం పట్టిద్దో ఏంటో మరి చూడాలి. తిరుమల కొండ నుండి కిందకి వెళ్లి ఫస్ట్ అరుణాచలం టెంపుల్ చూసి నైట్ కి కాంచీపురం చేరుకొని నైట్ కాంచీపురంలోనే స్టే చేసి నెక్స్ట్ డే కాంచీపురంలోనే టెంపుల్స్ అన్ని చూసి ఆ రోజు నైట్ కల్లా ఇంకా చెన్నై రైల్వే స్టేషన్ దగ్గరలో డ్రాప్ చేయడానికి అనేసి కారు అతను మాకు 12,000 చెప్పారు. లగేజ్ ఉంది, అలాగే పిల్లలు కూడా ఉన్నారు. అంతకు తోడు సమ్మర్ కదా, బాగా వేడిగా ఉంది. అందుకోసమనే ఇంక మేమైతే మొత్తం ఆ 2 days కారులోనే తిరిగాము.
ఇంకా బడ్జెట్ లో కావాలి అనుకుంటే తిరుమల కొండ నుండి ఎలాగో కిందకి రావడానికి బస్సులు ఉంటాయి కదా, ఇంకా కిందకి వచ్చాక డైరెక్ట్ గా అరుణాచలం వెళ్ళడానికి కూడా బస్సులు ఉంటాయంట. కారు ఎక్కిన తర్వాత ఒక పావు గంట అరగంట అందరం మాట్లాడుకొని అటు ఇటు చూస్తున్నాము. ఆ తర్వాత నేను మా పిల్లలు అయితే ఎక్కడ అక్కడ పడుకుడిపోతున్నాము. రోజు ఎక్కడికో దగ్గరికి తిరుగుతూనే ఉన్నాము. ఇంకా పొద్దున్న లేచి తలస్నానాలు చేసి రెడీ అయిపోవడము, ఇంకా డే అంతా ట్రావెల్ చేయడం వల్ల అసలు ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది అనమాట. నాకైతే నైట్ నిద్ర అసలు సరిపోవట్లేదు. రోజు జర్నీలు చేయడం వల్ల టైర్డ్ అయిపోతున్నాము. పోనీ ఒక రోజు రెస్ట్ తీసుకుందామా అంటే వచ్చిందే తిరగడానికి అనేసి ఇంకొక రోజు హోటల్లో ఉండిపోయి రెస్ట్ తీసుకుంటే ఆ డే మొత్తము వేస్ట్ అయిపోతుంది అనేసి రెస్ట్ లేకుండా తిరిగేసాము. పొద్దున్న లేచాక ఏం తినలేదు అనమాట. అలాగా లెగిసి రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. ఇంకా ఇప్పుడైతే తిరువణమలై వెళ్తున్నాం కదా, వెళ్లే దారిలో ఇక్కడ తమిళనాడులో ఒక రెస్టారెంట్ లో అయితే ఇంక తినడానికని ఆగాము. ఒక 2 వెజ్ మీల్స్ అయితే చెప్పాము. చూసి ఆకలిస్తుందా? మా పిల్లలకి అయితే మధ్యలో తినడానికి అనేసి బిస్కెట్లు అయితే ఇచ్చాను, తిన్నారు. నీకు ఆకలిస్తుందమ్మా? సరే, నువ్వు బొమ్మ తెచ్చేసావా? మా చిన్నోడేమో కార్లో వదిలేసాడంట, ఇప్పుడు కావాలంటున్నాడు. వెళ్ళాక ఆడుకుందులేరా, ప్రస్తుతానికి తిందు అని చెప్పా. ఇదిగోండి మేము చెప్పిన వెజ్ మీల్స్ అయితే వచ్చేసింది. ఇది అప్పడం, వైట్ రైస్, ఇది రసం అనుకుంటా, ఇది సాంబారు, తర్వాత బీట్రూట్ కర్రీ ఒకటి, నెక్స్ట్ ఇది సగ్గుబియ్యం పాయసం, బంగాళదుంప టమాటా కర్రీ, నెక్స్ట్ ఇది సొరకాయ పప్పు అనుకుంటా, సొరకాయ పప్పు, కొంచెం పెరుగు అనమాట. పెరుగు కాదు, మజ్జిగలాగే ఉంది, పలచగానే ఉంది, పెరుగు కాదు. తర్వాత ఇక్కడ కొంచెం అంతా పచ్చడి, వైట్ రైస్, ఇదనమాట. ఇంకా ఆల్రెడీ మా పెద్దోడైతే అప్పడం తిన్న స్టార్ట్ చేశాడు. ఇదిగోండి ఎలాగందమ్మా అది అప్పుడమాట ప్లేట్ లాగా ఉందంట. మా బావ అయితే అక్కడ తిన్న స్టార్ట్ చేశారు. సొరకాయ పప్పు సేమ్ నేను ఇంట్లో ఎలా అయితే చేస్తానో సేమ్ అలానే ఉందన్నమాట టేస్ట్. బాగుంది. స్పైస్ కూడా ఎక్కువేమి లేదనమాట. మా పిల్లలకు కూడా ఇలాగే అలవాటు. ఇంకా మా బావేమో మా పెద్దోడికి పెడుతున్నాడు, నేనేమో మా చిన్నోడికి పెడుతున్నా. ఏంటి రవి ఏమన్నాయి రా ఇందులో? చేపలు ఉన్నాయా? అవునరా, రండి ఇంకెళ్ళిపోతాం రండి. ఇక్కడ మీల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది, పర్లేదు. ఒక మీల్స్ కి 100 రూపీస్ తీసుకున్నారు. 2 మీల్స్ అనమాట, 200. ఇంకా ఎక్స్ట్రాగా రైస్ ఒకటి తీసుకున్నాము, దానికి 40 రూపీస్ చార్జ్ చేశారు. ఇదేదో తమిళ్లో ఉంది, రెస్టారెంట్ అని మాత్రమే ఇంగ్లీష్ లో ఉందన్నమాట. రెస్టారెంట్ అనేసి ఉంది. ఇక్కడైతే ఫుడ్ తిన్నాము, మీల్స్ చాలా బాగుంది. తిన్న తర్వాత కూడా మేము ఇంకొక 1 అవర్ అయితే జర్నీ చేసాము. ఈ రోజు బాగా లాంగ్ జర్నీ చేసాము. తిరుమల కొండ నుండి తిరువణమలై అరుణాచలం చేరేసరికి ఆల్మోస్ట్ 4.5 అవర్స్ 5 అవర్స్ జర్నీ అనమాట చేసాము. ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, అదే అనమాట అరుణాచలం టెంపుల్ కొండ. ఆ కొండనే గిరి అని కూడా అంటారు. ఆ గిరి చుట్టూనే గిరి ప్రదక్షిణలు చేస్తారు. చాలా మంది అయితే నడుచుకొని కాలినడకతోనే చేస్తారు. 10కి బయలుదేరాము, మధ్యలో తినడానికి అయితే ఆపామన్నమాట. ఇప్పుడు టైం 3 అయ్యింది. ఇప్పుడైతే అరుణాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏం టెంపుల్ అమ్మా? అరుణాచల శివ టెంపుల్. శివ చూసి మెడలో స్నేక్ ఉంటది. కార్ పార్కింగ్ నుంచి గుడికి వెళ్ళడానికి ఆటోలో వెళ్తున్నాం అనమాట. 100 రూపాయలు అంటే ఆటోకి. నడుచుకుని వెళ్తే 10 మినిట్స్ పట్టిందంట. ఆల్రెడీ అందరికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి ఆటోకి వెళ్ళిపోతున్నాము. ఎక్కడికెక్కడ 100 రూపాయలు అడిగారు, ఇంకేం చేస్తాం తప్పదు. మా చిన్నారు కదా, మళ్ళీ నడాలా అమ్మా నాన్న అని అడుగుతున్నాడు. ఇక్కడైతే ఇలా బొట్లు పెడుతున్నారు, ఒక బొట్టుకి 10 రూపాయలు అంట. చూడమ్మా, తిరుపతిలో బొట్లు పెట్టుకోవాలనుకున్నాం కానీ అక్కడ కుదరలేదు. గాబరా గెలిపోయామన్నమాట దర్శనానికి. ఇంకా ఇక్కడికైతే అరుణాచలం వచ్చాం కదా, ఇక్కడైతే బొట్టు పెట్టుకోవడానికి అయితే కుదిరింది. తీసుకున్నా అనమాట. దీపం 100 రూపాయలు అంట. ఇంకా రాజగోపురం దగ్గర అయితే ఇంకా దీపం ముట్టించేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ చేస్తాము. రాజగోపురం దగ్గర పూజ చేసి దండం పెట్టుకుని ఆటోలో గిరి ప్రదక్షిణ చేసేసాము. ముందు రోజు అలిపిరి మెట్లెక్కి తిరుమల వెళ్ళాము కాబట్టి ఇంకా కాలినడకతో గిరి ప్రదక్షిణ చేయలేకపోయాము. ఆ అరుణాచల శివ దయ వల్ల అందరి ఆరోగ్యాలు బాగుంటే మా పిల్లలు ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మేమైతే అరుణాచలం వచ్చి కాలినడకతో గిరి ప్రదక్షిణ చేస్తాము. మెయిన్ టెంపుల్లోకి వెళ్లే ముందు గిరి చుట్టూ ఉండే అష్టలింగాలను దర్శించుకున్న తర్వాతే మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంట. ఇంకా ఫస్ట్ అయితే ఇంద్రలింగము. మేమైతే అష్టలింగాల దగ్గరికి వెళ్ళి జస్ట్ చూసి దండం పెట్టుకొని వచ్చేసాము. ఫస్ట్ ది ఇంద్రలింగం అంట అయిపోయింది. సెకండ్ దానికి వెళ్తున్నాం.
గిరి ప్రదక్షిణకి వెళ్లే దారిలో చాలా దగ్గరలో ఇలా మ్యాప్స్ లాగా ఉన్నాయి, అవి చూసుకుంటూ వెళ్ళొచ్చు. రెండోది అగ్నిలింగం అంట, లోపలికి వెళ్లి దండం పెట్టుకొని వచ్చేసాము. తరువాత మూడోది యమలింగము. మేము వెళ్ళిన టైంలో 1-2 లింగాలు ఓపెన్ లో లేవు కానీ మిగిలిన అన్ని లింగాలు కూడా ఓపెన్ లోనే ఉన్నాయి. పంతులు పూజలు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ 3 లింగాలు అయిపోయి అనేసి మా పిల్లలు అయితే ఇక్కడ కౌంట్ చేస్తున్నారనమాట. ఆటో అతను అయితే ప్రతి లింగం దగ్గర కూడాను ఆపుతున్నారు. ఇక్కడ నుండి చూస్తుంటే అదిగోండి ఆ పైన అయితే అది నంది ఫేస్ లాగా ఉందనమాట. ఆటో అతను అయితే దిగి మాకు చూపించారు. అదిగోండి అక్కడ ఉందనమాట. అదైతే కొంచెం చూడడానికి నంది ఫేస్ లాగే ఉంది. నాలుగోది నిరుతలింగము. ఈ లింగాల దగ్గర ఎక్కువ జనాలు ఏమీ లేరు కాబట్టి వెళ్ళడము చూసి దండం పెట్టుకుని వచ్చేయడమే చాలా ఫాస్ట్ గానే అయిపోయాయి. ఐదోది సూర్యలింగము. ఇదంతా మెయిన్ రోడ్డే కాబట్టి తినడానికి తాగడానికి అంతకు తోడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ మెలన్లు కొబ్బరి బొండాలు ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు. ఇంకా 6వది వచ్చేసి వరుణలింగము. తర్వాత 7వది వచ్చి వాయులింగము. ఇక్కడ చాలా మంది కాలినడకతోనే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే మాలాగా ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకా 8వది చంద్రలింగం అనమాట. ఇంకా మొత్తము 8 లింగాల దర్శనం అయితే అయిపోయింది. అష్టలింగాలన్నీ దర్శించుకొని ఆటోలో గిరి ప్రదక్షిణ చేయడానికి మొత్తం 1 గంట నుండి 1.5 గంటల టైం అయితే పట్టింది. ఇది మోక్ష మార్గం అంట. ఇప్పుడైతే ఇందులో నుంచి వెళ్తాము. నేను ఈ మోక్ష మార్గం వీడియోస్ ని చాలా చూశాను. అష్టలింగాలని దర్శించుకున్నాము. ఇంకా ఈ మోక్ష మార్గం ఎప్పుడు వస్తుందా అనుకున్నా ఫైనల్ గా వచ్చింది. ఇంకా అక్కడైతే పెద్ద లైనే ఉందనమాట మోక్ష మార్గం నుంచి బయటకు రావడానికి అనేసి. మా పిల్లలు అయితే చిన్నగా ఉన్నారు కాబట్టి బయటకు ఈజీగానే వచ్చేసారు. ఆ తర్వాత మా బావ కూడాను ఈజీగానే వచ్చేసారు. బావా వచ్చేసావా? అమ్మమ్మ బావ అయితే వచ్చేసారు కానీ నాకు ఎందుకు అందు లోపలికి వెళ్తుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. మధ్యలో ఇరుక్కుపోతానేమో అని భయపడ్డాను. కానీ కళ్ళు మూసుకొని అరుణాచల శివని గట్టిగా తలుసుకొని ఇంకా మోక్ష మార్గం నుండి సేఫ్ గా బయటకు వచ్చేసాను. మోక్ష మార్గంలో వచ్చిన తర్వాత మా పెద్దోడు రాయికి తన్నేసాడు అనమాట. కొంచెం అంత బ్లడ్ అయితే వస్తుంది. ఇంకా మా బావ అయితే బ్యాండేజ్ కొనుక్కొని వచ్చారు. ఏం కాదులేమ్మా, తగ్గిపోతుంది. ఏం కాదు వెయిట్. మోక్ష మార్గం నుంచి అయితే భయపడ్డాను కానీ ఫైనల్ గా ఎలాగో అలాగైతే వచ్చేసినా. మా పిల్లలు అయితే చాలా ఈజీగా వచ్చేసారు. ఇది ఈశాన్య లింగం అంట. ఆటో అతను ఆపారు. ఇంకెక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత శ్రీ భూతనారాయణ టెంపుల్ కి అయితే వెళ్ళి అక్కడ కూడా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మెయిన్ టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఆటోలో గిరి ప్రదక్షిణకి 800 తీసుకున్నారు. 50 రూపాయలు అంట వైపులు. అది 50 అంట. ఇంకా లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. లాస్ట్ లో ఉన్నదే అరుణాచల శివ టెంపుల్. ఇంకా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఆ ప్రసాదానికి కూడా టికెట్ తీసుకోవాలంట. టికెట్ తీసుకొని ఇంకా ప్రసాదం తీసుకోవాలి. పులిహోర 10 రూపాయలు, స్వీట్ పొంగల్ కూడా 10 రూపాయలే. 2 పులిహోర 2 స్వీట్ పొంగల్ తీసుకున్నాను. తమిళనాడులో పెద్ద పెద్ద గోపురాలతో చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మేము ఆటోలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి టైం 3:30 అయింది. అష్టలింగాలు తిరిగి గుడిలోకి వచ్చి దర్శనం అయ్యేసరికి ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా 6 అయింది అనమాట. ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాము. గుడిలో జనాలు బానే ఉన్నారు. మాకు అరుణాచల శివ దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఆ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ కాంచీపురం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. టెంపుల్ అయితే చాలా పెద్దది. లోపల ఇంకా వేరే గుడులు కూడా ఉన్నాయన్నమాట. ఓన్లీ అరుణాచల శివే కాదు, ఒక్క ఆ టెంపులే కాదు, వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా కార్ పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. మేము తిరుగుతున్న కారు మా పిల్లలు చూడగానే గుర్తుపట్టేశారు. నేను మాత్రం గుర్తుపట్టలేకపోయా. డైలీ మా పిల్లలకి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ తినడం బాగా అలవాటు. ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కడ చూసినా వాటర్ మెలన్లే ఎక్కువగా అమ్ముతున్నారు. ఇంక మా బావ అయితే అందరము తినొచ్చు అనేసి ఒక వాటర్ మెలన్ తీసుకున్నారు. వాటర్ మెలన్ అమ్మే అతను కొంచెం మంచి అతను లాగా ఉన్నారు. ఫస్ట్ కట్ చేసింది రెడ్ కలర్ లో లేదనేసి అది సైడ్ కి పెట్టేసి ఇంకొకటి అయితే కట్ చేసి మాకు ఇచ్చారు. లోపల ఉంటే మేమేం చేస్తాము, ఇంకా కట్ చేస్తాం కదా తీసుకుని వెళ్ళాల్సిందే అంటారు కొంతమంది. ఇతనైతే మంచి అతనిలాగా ఉన్నారు. మా బావేమో సగం కట్ చేపించేసి సగం అలానే ఇచ్చేయమన్నారు. కట్ చేసిన వాటర్ మెలన్ ముక్కలు ఇంకా కార్ లో అందరం కలిసి తినేసాము. ఇంకో సగం అయితే హోటల్ కి తీసుకుని వెళ్ళిపోయాము. ఇంక ఇప్పుడు అరుణాచలం నుంచి కాంచీపురం అయితే బయలుదేరాము. మాకు కార్ లో 3 అవర్స్ జర్నీ పట్టింది. మేమైతే కాంచీపురంలో ఈ రోజు నైట్ ఉండబోయేది ఈ లాడ్జ్ లోనే అనమాట, రాజాస్ లాడ్జ్.
ఈ ఒక్క రోజుకి ఒక్క నైట్ కి మేము వండిపోయే రూమ్ ఇదే అనమాట. సింపుల్ గా ఒక బెడ్, ఇంకా ఒక బెడ్ లో నలుగురు పట్టమనేసి మా బావ అయితే స్పెషల్ గా బెడ్ అడిగితే ఇచ్చారు అనమాట. మా బావ కోసం మీరు ముగ్గురు బెడ్ మీద పడుకోండి, నేను ప్రశాంతంగా దీని మీద పడుకుంటా. నీ ఇష్టం. ఇంకా అంతా అయిపోయింది అండి. టీవీ ఇచ్చారు, అంత టేబుల్ అయిపోయింది. రూము అంతే. మా పిల్లలు వచ్చారో లేదో, ఇంకా ఇదిగో గన్నెలు తీసారు, దీంతో ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే ఇంకా తినడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఒక రెస్టారెంట్ ఎదురుగానే ఉంది శరవణ భవన్. రూమ్ లో లగేజ్ అంతా పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక్క 5 to 10 minutes అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా తర్వాత శరవణ భవన్స్ కి డిన్నర్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడైతే ఇప్పుడు నైట్ టైం కదా, ఎక్కువ రైస్ ఐటమ్స్ ఏమీ లేవంట, ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఉంది. ఇంకా మా పిల్లలిద్దరు అయితే ఇడ్లీ తింటా అన్నారు. ఇంకా ఇడ్లీలు అయితే 2 ప్లేట్లు చెప్పాము. నాకైతే ఆనియన్ దోశ, మా బావేమో ఓతప్పం చెప్పుకున్నారు. ఇంకా కావాలంటే రోటీలు నాన్లు అవైతే ఉన్నాయంట, కానీ అవేం తినట్లేదు, సింపుల్ గా టిఫిన్ తింటున్నాము. తమిళనాడులో శరవణ భవన్ అనేది మంచి ఫేమస్ అంట. ఇంకా ఆ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. మేమైతే ఈ రెస్టారెంట్ లో ఫస్ట్ టైం అనమాట. ఇంకా రేట్లు కూడా పర్లేదు, బానే ఉన్నాయి. పక్క స్పెషల్ దోశ 83 రూపాయల, హాట్ ఇడ్లీ 3 ఇస్తారంట, 75 రూపాయలు అంట. మరి ఫేమస్ అన్నాక రేట్లు కూడా అలానే ఉంటాయిలేండి, పర్లేదు. ఇంకా లంచ్ కి అయితే ఇవ్వండి ఇవంట మీల్స్ స్పెషల్. అదేంటది 3 ఇడ్లీ అని 2 ఇడ్లీ ఇచ్చారు. ఇందులో 3 ఇడ్లీ అని ఉంది కదా, 75 రూపాయలు. హాట్ 3 ఇడ్లీ 75 రూపాయలు ఉంది. మా పిల్లలకేమో 2 ఇడ్లీలే తీసుకుని వచ్చారు. 2 పీసులు అయితే 53 రూపీస్ అంట, 3 అయితే 75 రూపాయలు అంట. ఇంకా ఒకటి ఇచ్చామన్నాము 2 ఇడ్లీలు. మా పిల్లలకి ఏం సరిపోతాయి చెప్పండి. ఈ 2 ఇడ్లీలతో పాటు సాంబారు, ఇదేదో రెడ్ చట్నీ, అది పల్లి చట్నీ అనుకుంటా, ఇంక ఇదేమో గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఇడ్లీలు వచ్చాయి కాబట్టి మా బావేమో మా పెద్దోడికి, నేనేమో మా చిన్నోడికి తినిపించేస్తున్నాము. ఇంకా దోశలు వచ్చిన తర్వాత దోశ వచ్చిన తర్వాత నేను తింటా, మా బావ ఓతప్పం వచ్చిన తర్వాత మా బావ తింటారు. మాటల్లో నా ఆనియన్ దోశ కూడా వచ్చేసింది. నాకు కూడా చట్నీలు అవన్నీ సేమ్ అనమాట. అదిగోండి సాంబారు, రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ, అలాగే ఇది పల్లి చట్నీ కాదంట, కోకోనట్ చట్నీ అంట. మాధవి చెప్పిన ఆనియన్ దోశ కూడా వచ్చేసింది. టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో చెప్తాను. ఇడ్లీలు అయితే బాగున్నాయి, సాఫ్ట్ గా మంచిగా. ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయి. దోశ కూడా బాగుంది. ఇందులో పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము అన్ని వేసారు. కాస్త చూసుకొని తినాలి, లేకపోతే మండిపోద్ది. మా పిల్లలు ఇడ్లీలు వచ్చేసినాయి. మాధవి ఆనియన్ ఊతప్పం వచ్చేసింది. ఆనియన్ దోశ వచ్చేసింది. నా ఊతప్పమే ఇంకా రాలేదు. ఊతప్పం వస్తుంది, వెయిట్ చేయి, నీకు వేడి వేడిగా ఇస్తారేమో. వెయిట్ దోశ ఫాస్ట్ గా అయిపోద్ది కదా, ఊతప్పం కొంచెం టైం పట్టింది కదా. ఫైనల్ గా నా ఆనియన్ ఊతప్పం కూడా వచ్చేసింది. క్రిస్పీగా భలే ఉంది, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా. అందరము టిఫిన్లు చేస్తాము. ఇక్కడ హాట్ బాదం మిల్క్ బాగా ఫేమస్ అంట. ఇంకా అదైతే చెప్పామన్నమాట. గ్లాసు 75 రూపీస్ అంట, 2 గ్లాసులు చెప్పాము. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో గానీ మిగడగా ట్రేసారు, కాస్త చెక్కగా ఉన్నాయి, మంచి ఎల్లో కలర్ లో ఉన్నాయి. కూలింగ్ బాదం మిల్క్ ఎప్పుడు తాగే వాళ్ళ కానీ ఇది హాట్ బాదం మిల్క్ అంట. మాటతో ప్లే చేయకం. చాలా బాగుంది, మంచిగా ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. బాగుందా? సూపర్ ఉంది. మీకు కావుతారా? మా పిల్లలేమో నీళ్ళతో ఆడుకుంటున్నారు గ్లాసులతో. బిల్లు వచ్చేసింది. మొత్తం బిల్లు 520 అయ్యింది. శరవణ భవన్ ఆపోజిట్ లోనే అన్నమాట మేము స్టే చేస్తున్న హోటల్. ఈ లాడ్జ్ లో అయితే నాన్ ఏసీ అయితే 1500, ఏసీ అయితే 2000 అంట రూము. ఏసీదే తీసుకున్నాం, కొంచెం వేడిగా ఉంది కదా అందుకని ఏసీదే తీసుకున్నాం. ఒక్క నైట్ కి, ఒక నైట్ కే. రేపు మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి చూసి అక్కడ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళాలి. చెన్నైలో కూడా ఏదో ఒక హోటల్ బుక్ చేసుకోవాలి. అది కూడా మళ్ళీ ఒక్క నైట్ కే. నెక్స్ట్ డే పొద్దున్నకే ట్రైన్. స్టేషన్ దగ్గరది ఏదో ఒకటి బుక్ చేసుకోవాలి బెస్ట్. నడుచుకుని వెళ్ళేదే దగ్గరలో అంటే ఇంకా బెస్ట్. అరుణాచలం టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత మా బావ అయితే ఫ్రూట్ షాప్ లో ఇదిగోండి వాటర్ మెలన్ అయితే తీసుకున్నారు. సగం వాటర్ మెలన్ అయితే కట్ చేసేసి ఇచ్చామన్నారు. అవి అయితే మేము ముక్కలు తినేసామన్నమాట. ఇంక ఈ సగం అయితే ఇలానే ఉంచేసారనమాట. ఇంక ఇది రేపు వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇలా ఉంటే పాడైపోద్దాయేమో. ఇంక ఇప్పుడైతే తినాలి. ఇక్కడ కాంచీపురంలో గుళ్ళన్నీ పొద్దున్న 11:30 క్లోజ్ చేస్తారంట. 11:30 క్లోజ్ చేసి మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట, డ్రైవర్ చెప్పాడు. అందుకనే రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగానే రెడీ అవ్వాలి. మళ్ళీ ఎంత ఎర్లీగా రెడీ అయ్యి వెళ్తే అంత మంచిది. అంత తొందరగా అన్ని గుళ్ళు, మూడు గుళ్ళు అంట మెయిన్. ఆ 3 గుళ్ళు చూసేసి
తర్వాత మాధవి షాపింగ్, చీరల షాపింగ్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు చెన్నైకి బయలుదేరుతాం. నాకంటే మా బావ ఎక్కువ మాధవి షాపింగ్ అనేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తున్నారు అనమాట, ఎలాగో మేలో మన యానివర్సరీ వస్తుంది కదా, దాని గిఫ్ట్ ఇప్పుడే తీసేసుకో ఏదో ఒకటి అనేస్తున్నారు. ఇంత దూరం వచ్చాం మరి కాంచీపురం సిల్క్, వరమహాలక్ష్మి సిల్క్స్ అని ఇక్కడ బోర్డు చూసాను. ఇందులో మనం షాపింగ్ చేద్దాం బాబా అని చెప్పాను అనమాట. ఇంకా చూద్దాం. డైరెక్ట్ గా నేచే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు. ఓకే, అక్కడ చీరలు కొంచెం తక్కువ రేటుకి రావచ్చు. కాలు పెయిన్స్ అయితే ఇంకా తగ్గలేదు అనమాట. ఇప్పుడు కూడా నడుస్తుంటే తెలుస్తుంది పెయిన్ అయితే ఉంది. ఎవరైనా అరుణాచలం ప్లాన్ చేస్తే తిరుపతికి అరుణాచలం, అదే ఒకవేళ తిరుపతి కూడా కొండ మీద నుంచి నడుచుకొని రావాలి అంటే ఆ వెంటనే అరుణాచలం వస్తే మాత్రం నడవలేరు, అంటే బాగా పెయిన్స్ ఉంటది. అలా నడాలి అనుకునేటోళ్ళు ఒక 2-3 రోజులు కాకుండా శ్రీవారి మెట్లు, శ్రీవారి మెట్టు నుంచి నడవచ్చు తిరుపతికి. కొంచెం 2 అప్పుడు నడవచ్చు, కానీ అలిపిరి మెట్లు అంటే వచ్చి ఇంకా మళ్ళీ వెంటనే నెక్స్ట్ డేనే గిరి ప్రదక్షిణ అంటే చాలా కష్టం అనమాట. కాదు, అంత ఈజీ కాదు. అంటే ఏమో డైలీ రన్నింగ్ చేసి జాగింగ్ చేసేటోళ్ళు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఏమో చేసేయగలుగుతారేమో, గానీ నా అలాంటి హౌస్ వైఫ్స్, ఇలాంటి పిల్లలు, ఇలాంటి సాఫ్ట్వేర్ కాదులే. నువ్వు డైలీ వాకింగ్ చేస్తున్నావుగా, వాకింగ్ వేరు ఇక్కడ వేరు, స్టెప్స్ ఎక్కడం వేరు. కాబట్టి ఇంకా మనం తిరుపతికి అక్కడ కొండ మీద నడుచుకుని వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఉంటే మనం గిరి ప్రదక్షిణ పిల్లలు కూడా చేసేవాళ్ళు. ఎందుకంటే ఇదంతా ఫ్లాట్ రోడ్డు మీద ఫ్లాట్ కాబట్టి మా పిల్లలు కూడా నడిచేస్తారు. మన అలిపిరిలోనే 9 కిలోమీటర్లు నడిచారు. మరి మెట్లు అన్ని కలుపుకుని 9 కిలోమీటర్లు అనమాట, దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు. ఇదైతే 14 కిలోమీటర్లు నడుస్తావమ్మా. నెక్స్ట్ టైం గిరి ప్రదక్షిణ చేద్దామా? గ్లూకోజ్ తాగి నడిచేస్తావా? స్పీడ్ గా రన్నింగ్ చేసేస్తావా? సరే సరే. ఈ రోజు మేము వెళ్ళిన గుడి అయితే ఒక్కటే అనమాట, అరుణాచలము. కాకపోతే ఏంటంటే తిరుమల కొండ మీద నుంచి అరుణాచలం వచ్చేసరికి 4 గంటల జర్నీ పట్టింది. మళ్ళీ అరుణాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి కంచికి రావడానికి 3 గంటల జర్నీ పట్టింది అనమాట. మొత్తం 7 గంటల జర్నీ చేసాం మేము. తిరిగిన గుడి మాత్రం ఒక్కటే. అక్కడ అరుణాచలంలో గిరి చుట్టూ తిరగడానికి గంట పట్టింది. ఆటోలో అది కూడా పట్టింది. తర్వాత దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. పెద్ద క్రౌడ్ ఏమీ లేరు, మంచిగా అయిపోయింది దర్శనం. ఇది ఈ రోజు వీడియో. ఇదిగోండి, ఈ వాటర్ మెలన్ మొక్కలు తినేసి ఇంకెక్కడ అక్కడ పడుకుంటాము. మళ్ళీ రేపు తెల్లారి బయలుదేరిపోవాలి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము. See you tomorrow. Bye bye. Good night.